ఆ మాజీ మంత్రిని వివాదాలు విడిచిపెట్టడం లేదు. ఒక ఇష్యూ అయిపోగానే మరో కాంట్రవర్సీతో కార్నర్ అయిపోతున్నారు. ఇప్పుడు మరో కేసు మేడం గారికి ఇబ్బందికరంగా మారుతోంది. విడుదల రజనీకి న్యాయపరంగా చిక్కులు తప్పవా? టీడీపీ కార్యకర్తలను వేధించింది నిజమేనా? ఇంతకు విడుదల రజనీ మీద అలిగేషన్స్ ఏంటి? హైకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటి? ఆమెకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళింది ఎవరు? మాజీ మంత్రి విడుదల రజనీ మెడకు మరో ఉత్సు. కస్టోడియల్ టార్చర్ కేసులో విడుదలపై ఆరోపణలు. ఇప్పటికే కేసులు, ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్న మాజీ మంత్రి పవర్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి అడ్డగోలుగా వ్యవహరిస్తే పవర్ పోయాక పర్యవసానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏపీలో చాలా మంది వైసీపీ నేతలు ఇప్పుడు ఈ పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు. అందులో మాజీ మంత్రి విడుదల రజనీ ఒకరు. అధికారంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నేతలకు టార్గెట్ అయిన ఆమె ఇప్పుడు అపోజిషన్లోకి వచ్చాక కేసుల పాలవుతున్నారు. అలా ఆమెను ఒక్కో ఉత్సు చుట్టుముడుతోంది. కరప్షన్స్ అలిగేషన్స్ అలా ఉండగానే ఇప్పుడు కస్టోడియల్ టార్చర్ కేసు ఆమె మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. వైసీపీ హయాంలో చివరి 2 ఏళ్లు వైద్యారోగ్య శాఖ మంత్రిగా హవా చూపించిన విడుదల రజనీ పార్టీ ఓడినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చాక అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఆమె మంత్రిగా పనిచేసిన కాలంలో చేసిన అరాచకాలపై ప్రత్యర్థులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అవన్నీ ఒకెత్తైతే మరో కేసు ఆమెకు ఇబ్బందికరంగా మారేలా ఉంది. వైసీపీ హయాంలో తనను చిత్రహింసలకు గురి చేశారని ఓ టీడీపీ నేత కోర్టుకు వెళ్లడంతో మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఆమె 2 పిఏలు అప్పటి సీఐ సూర్యనారాయణపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో విడుదల రజనీ మరోసారి చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది. టీడీపీ నేత పిల్లి కోటి తన మీద అప్పట్లో జరిగిన చిత్రహింస మీద హైకోర్టును ఆశ్రయించడంతో కేసు పెట్టాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. తానేమీ తప్పు చేయకపోయినా అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు టార్చర్ పెట్టారని పిల్లి కోటి ఆరోపించారు. 2019లో పోలీస్ స్టేషన్లో తనను కొట్టారు అని, చిత్రహింసలు పెడుతున్న దృశ్యాలను లైవ్ లో చూస్తూ రజనీ పైశాచిక ఆనందం పొందారని ఆరోపించారు. టీడీపీ కోసం పనిచేస్తే చంపేస్తామని బెదిరించారని కూడా చెప్తున్నాడు కోటి. ఆయన పిటిషన్ను విచారించిన కోర్టు మాజీ మంత్రితో సహా పలువురిపై చర్యలకు ఆదేశించింది. కోర్టు ఆర్డర్స్ ను ఇంప్లిమెంట్ చేయాలని పిల్లి కోటి ఎస్పీని కూడా కలిశాడు. విడుదల రజనీ మీద ఇలాంటి కేసు వస్తుందని ఆమె అనుచరులు కూడా ఊహించలేదని అంటున్నారు. ఒక సాధారణ టీడీపీ నాయకుడు కోర్టుకు వెళ్లి మాజీ మంత్రి మీద కేసు ఫైల్ చేయించేలా ఆదేశాలు తేవడంతో ఆమె వర్గీయులలో కలవరం మొదలైందట. ఇప్పటికే విడుదల రజనీపై పలు ఆరోపణలు ఉన్నాయి. చిలకలూరిపేటలో ఓ క్వారీ యజమానిని బెదిరించి రజనీ 2 కోట్లు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్టు తేల్చింది. ఈ వసూళ్లే కాదు, చిలకలూరిపేటలో జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి 1,16 లక్షల రూపాయలు కమిషన్ తీసుకున్నారని విడుదల రజనీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట. దీంతో పోలీస్ కేసు నుంచి తప్పించుకున్నారు రజనీ. ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తాను అని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ మల్లుల రాజేష్ నాయుడు నుంచి దాదాపు 6 కోట్లు తీసుకున్నారని ఆయన కొన్నాళ్లు రోడ్డెక్కారు. ఇలా ఆమెకు వరుస కేసులు, అలిగేషన్స్ తలనొప్పిగా మారాయి. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో విడుదలపై కేసు నమోదు విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.